వర్షం అండి. ఇక ఎక్కడ ఖాళీ లేదండి అసలు. అన్ని బట్టలు తీసేసానండి. అన్నీ ఊట పట్టేసినాయండి. ఊట అంటే చమురు ఏదో అంటారు దాన్ని. ఎవరి జోలికి వెళ్ళకూడదు. చచ్చగా బాగాలేదంటే చూడటానికి వెళ్తే వాడేమో ఫ్రాంక్ వీడియో కొట్టుకున్నట్టుగా అంటున్నాడండి. వద్దంటే మీద పడిపోతున్నాడు. ఎలా చెప్పండి అలాగా? తప్పు కదండి. నేనంటే ఒక లెవెల్లో ఉన్నదాన్ని చిన్నపిల్లకి మళ్ళీ యాక్షన్ కాదండి. చిన్నపిల్లకి మళ్ళీ యాక్షన్ అంటే బట్టలు వేసుకుంటా లేదని మీరు అనవచ్చు. అది నా శరీరం, నా ఇష్టం, నా డబ్బు కొనుక్కుంటానండి, తప్పులేదు. కొట్టుకున్న వీడియో బాగా వెళ్తుంది అనేసి మీదటి సెలవులు అంటే నాకు కోపం వచ్చేసిందండి. నేను చేయగలిపిస్తాను సరదాగా, నేను నిజంగా అయితే కాదు. కానీ పక్కనంతా మళ్ళీ నొప్పి వస్తుందండి. నువ్వు ఇంటికి వచ్చేసండి, నాకు భోజనం వద్దు, ఏమి వద్దని ఇంటికి వచ్చేసండి 2 దోశలు వేసుకు తింటున్నానండి. నేను పొద్దున్నుంచి కూడా భోజనం చేయలేదండి అసలు. ఇవన్నీ ఒక పనిలో పడ్డానంటే అన్నం తినండి. అదొక అలవాటు అండి నాకు. స్వాతి నాయుడేమో ముస్కాన్ తోటి ముస్కాన్ని నువ్వు నేను కలిసి ముస్కాన్ జైల్లో పెడదామని చెప్పావంటే అంటున్నారండి. అది అసలు ఏం ఒకరు పెట్టేస్తున్నారో అర్థం లేదండి. మరి మా బ్యాచ్లోనే ఇలా ఏడుతున్నారండి. ఎక్కడా లేదు. అదొక అందరినీ కొట్టేయటమండి అంతే తప్ప. అంతకన్నా ఎంతమంది చీ అంటున్నారో తెలుసా అండి? తప్పు కదా. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పిచ్చిట్లు ఎందుకు చెప్పుకుంటున్నారో నాకు అర్థం తెలియట్లేదండి. నేనంటున్నాను ముస్కాన్ కూర్చోబెట్టండి మాట్లాడిన అంటున్నాను. అది గొడవలే కదండి మళ్ళీని. ఎందుకు అంటే ఇప్పుడు కాదండి, 4 నెలల నాడు 5 నెలల నాడు ముస్కాన్కి దేవుడు పోతుందండి. నిజమేంటో దేవుడికి తెలియదు, దానికి తెలియదండి, మనం అనకూడదు. అయితే అందరూ కొడుతుందండి. ఇలా అనేసి ఈపు మీద ఎలా కొట్టేస్తుంది. తప్పు చేసిన వాళ్ళండి, తప్పు చేయని వాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొడుతుందండి, బయట వాళ్ళని ఎవరిని కొట్టదు. వాళ్ళని కొట్టడం చూసి స్వాతి నాయుడు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయాక నాకు 1-2 గంటల తర్వాత ఫోన్ చేసి, మరి అమ్మ పోలీస్ స్టేషన్కి వస్తావా అన్నది. ఏ అమ్మ అన్నాను. అంటే లేదు ముస్కాన్ అలా కొడితే మరి కంప్లైంట్ ఇవ్వాలి కదంటే, అదేంటి వాళ్ళు ఏదో పడతారు వాళ్ళ ఇంటి దగ్గర, నీకు ఇష్టమైతే వెళ్ళాలి లేకపోతే మానేయాలమ్మని చెప్పానండి అంతే. అది ఇప్పుడు కెలుగుతున్నారండి మళ్ళీని. చూసారా ఏమన్నా మరి భయభక్తులు ఉన్నాయంటారా? ఆ మాట మీద నేను ఆ మాట అనండి అంతే. అప్పటి నుంచి మా ఇద్దరికి ఏమీ లేదు, ముస్కాన్కి ఏమీ లేదండి. ముస్కాన్ కూడా అప్పటి నుంచి చెప్పానండి, ఎందుకు ఇలాంటివి కొట్టడాలు ఆవిడ అడిగిపోయింది చెప్పకి మళ్ళీ ఎంతోమందిని కొట్టేస్తుంది పోలీస్ కేసు అంటే తప్పు. అది దేవుడు వాళ్ళ ఇష్టం, మనకి ఇష్టమైతే వెళ్ళాలి లేకపోతే మానేయాలని చెప్పండి. ఎవరికైనా నేను మంచిగా చెప్తా. వాళ్ళ తర్వాత ఎన్ని పుట్టించుకున్నా నాకు సంబంధం లేదండి అన్నానండి. ఇప్పుడు ఇది కూడా లక్ష్మమ్మ నన్ను తిట్టినందుకు కాలర్ పట్టు కొట్టేయాలంటుంది. ఎందుకు కొడతామండి? పెద్ద మనుషులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంతేగాని మనం కొట్టకూడదు, తప్పది. చాలా తప్పండి. అందుకే నన్ను ప్రేమించే ఆవిడ అసలు మీరు ఆ జతలే కట్ చేసేయండి అని చెబుతున్నారండి. అక్కడికి నేను చెప్పానండి ముస్కాన్ కూడా, ఎవరు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను అని చెప్పానండి, ఇండైరెక్ట్ కాకుండా. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన కాడి నుంచి లోగుగా చూడటం, చీప్గా కొట్టుకోవటం. ఇప్పుడు చూసారా సత్య ఎలా యాక్షన్ అంటే యూస్ వస్తాయని యాక్షన్ చేస్తున్నాడు. తప్పు కదా. పోనీ ఏదో మోసం తినాలని చూడటానికి వెళ్ళానండి. రామ అంటే భూత అన్న వాళ్ళ దగ్గర మనకి చాలా ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదండి. అందుకే నేను ఎవరింటికి వెళ్ళనండి అసలు. ఇప్పుడు కూడా ఒక దుర్గా ఇంటికి ఎక్కువ వెళ్తానండి. నేను చాలా మంచిదండి, అది అర్థం చేసుకుంటుంది. ఒక మాట ఏంటంటారు, కించపరచదండి. ఈ ముస్కాన్ ఎప్పటికీ ఏ నిమిషానికి ఏమనేస్తుందో తెలియదండి. ఏం మాట్లాడుతాను అనుకూలంగా ఉండి మాట్లాడేస్తుందండి.
నామే పిదిరేళ్ళ జీవితాలు మంచి చేసుకుంటారు అనుకుని చెప్పేస్తుందండి ఊరికి అన్న అన్నపోయినా సరే. అది చాలా తప్పండి. మళ్ళీ మా అన్నట్టు తెలుసుకుంటాం కదండి. ఇప్పుడు అన్నదండి, నేను దాంతో మాట్లాడటం ఏమో అనలేదు కదండి. దేవుడే ఉన్నాడు అందుకే. ఇప్పుడు ఇంటికి రావటం వల్లనే కదా నాలో అపనింద వేసింది. అందుకే ఇంటికి వద్దండి. దాని ఇంటికి నేను వెళ్ళను, నా ఇంటికి అది వద్దండి. ఎవరింటికి వెళ్ళను నేను. ఇంకా సత్యాన్ని ఏదో పలకరించడానికి వెళ్ళానండి ఇప్పుడు అంతే. మాట్లాడితే వీడియోలు తీసేస్తున్నారండి. ఏదో గవర్నర్ల కింద, ఇంజనీర్ల కింద, సూపర్వైజర్ల కింద అని. నాకు మా కోపం వచ్చేస్తుందండి అలాగా. మీకు కావాలంటే మీ అంతటి మీరు వీడియో తీసుకోండి అంతే. లక్ష్మమ్మ కనబడితే వ్యూస్ వచ్చేస్తాయి లేకపోతే రావు అన్నది తప్పండి. అది పోనీ ఏమైనా మంచిగా తీసుకుంటున్నారా, కొట్టుకుని తీసుకుంటారండి తప్పు కదా. నాకు చాలా బాధగా సిగ్గుగా కూడా ఉన్నదండి. ఆ చరణ్ బాబు కూడా చెప్పానండి, అలా ఎవరిని తీయొద్దని చెప్పమనమ్మా అన్నానండి. ఏంటంటే నేను బిడ్డగా భావించున్నానండి. సాయంత్రం ఇంటర్వ్యూ ఉన్నదండి అందరికీ. ఎందుకు వచ్చిందండి బాబు, నేను వెళ్ళండి. ఎందుకు వచ్చింది, నా బతుకు నేను బతుకుతానండి అంతే. నేను ఇక్కడ ఉంటే అలా ఇళ్ళమ్మంటే తిరుగుతామని. ఎవరంటే కదండి సత్య ఇంటికి అంత కానీ ఎవరింటికి కాదు. సత్య కూడా మంచోడే, కాకపోతే వాళ్ళు వీడియోల కోసం చేసేస్తాడు తప్పు కదండి. మనం ఒక తల్లి పాత్రలో ఉండి తల్లి పాత్రలోనే ఉండాలండి. కొట్టుకోటాలో తిట్టుకోటాలో ఉండకూడదండి. మూడట్లు తిన్నానండి. పచ్చిమిరకాయ కారం అండి. $6,000 అండి. ఎవరైనా ఉంటారంటారు అసలు? రాత బాబుతో తాడి పోవై కడుతుందంటే ఎంత నిజమే ఎంత అబద్ధం ఆలోచించుకోండి. అపనిందలు అయితే పడతాయి కానీ తాడు పావై ఎలా కడుతుందండి సామెత అంతేనండి. అలా అపనిందలు పడతాయి అని. మూడెట్లు తినండి. ఇప్పుడు 2 తింటాను, బాగున్నాయి. 3 తిన్నాను. సరేనండి, కొట్టుకోటాలో తిట్టుకోటాలో యాక్షన్ కూడా వద్దండి అసలు. మొన్నది అలా కొట్టినందుకే నా మనసు ఎంతో బాధ. పైగా అది ఏమంటుందో తెలుసండి, నేనంట పిరిగిదానే పారిపోయానంటండి. పిరిగిదాని ఏంటో చూపించాడండి ఫస్ట్సారి. నేను దాని జోలికి వెళ్ళనండి. నా జోలికి ఎందుకు వస్తుంది అసలు అనేది, నా పేరు ఎందుకు వాడుతున్నది తప్పండి అది. నా ఇంటికి ఎవ్వరూ రావద్దు, నేను ఎవరింటికి రాను. ఇష్టమైతే ఫోన్లో మాట్లాడండి, లేకపోతే లేదు. లేకపోతే బయట కనిపించినట్టు మాట్లాడండి అంతే. మీ సెలబ్రిటీ మీరు చేసుకోండి,
మీ ప్లాన్లు మీరు వేసుకుని మీరు వీడియోలు తీసుకోండి, అంతేగాని నన్ను వాడేసుకుని తీసుకుంటే మాత్రం నేను తెలుగు నేర్చుకున్నాను. ఎవ్వరికి కూడా ఒక్క వీడియో ఇవ్వండి నా పక్కన, అర్థమవుతుందండి. ఇగో ఇప్పుడు చూసారా, నా పర్మిషన్ లేకుండా కొట్టినట్టు వేస్తే యూస్ వస్తాయనేసి సత్య అలా ఊరికేసాడు మీదకి. సరదాగా అయినా చూసిన వాళ్ళకి బాగోదు కదండి. ఇప్పుడు లేడీస్ వేరు సరదాగా అనుకున్నాను. అలాగే ముస్కాన్ని కూడా 2 సార్లు దొంగ దెబ్బ వేసిందండి, పట్టమని కొట్టానండి నేను కూడా. అదేంటమ్మా నిజంగా కొట్టావని అడుగుతుంది. నువ్వు చేసిన యాక్షన్ నిజమని నాకు తెలిసిపోతున్నది, యాక్షన్ కాదు రియల్గా. తర్వాత ఏమని చెప్పిందండి, ముసలిదాన్ని నేను కొట్టేశాను. నేను ముసలిదంట, అలా ఇచ్చేమంటారా, నేను ముసలిదండి, బడుతుల్లా ఉన్నారు, దున్నపోతులు ఉన్నట్టు ఉన్నారు. నేను ముసలిదాన్ని కాదు, నా పక్కన నాతో నడిచి చేసి వాకింగ్ చేసి పరుగు పెట్టి ఎన్ని చేయండి, అప్పుడు ఎవరు ముసలోళ్ళు అర్థం అవుతారు. నా ముఖానున్న కళ, నా ముఖానున్న అందం మీ ముఖాలు ఉన్నదంటే పందులు అలికేసినట్టున్నాయి మీ ముఖాలు, ఒకసారి చూసుకోండి. నన్ను అంటకి సరిపోరు మీరు ముసలముండా అని. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరైనా సరే. మీరు ముసలముండా అన్నారు, మళ్ళీ అనిపించుకున్నారు కదా మీరు, అది సిగ్గులేదా? ఇవాళ నన్ను తిట్టారు, రేపు నేను మిమ్మల్ని తిట్టాను, సమానం అయింది కదండి. ఒకసారి చెప్పండి, మీ ముఖాలకు ఒకసారి ఇలా ప్యాంటు షర్ట్లు వేసుకుని చూపించండి ఒకసారి బాడీ. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా జోలికి మీరు రావద్దు, మీ జోలికి నేను రాను. మీ పర్సనల్ విషయాలు మీవి, నా పర్సనల్ విషయాలు నా ఎంతవరకుని. నా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను, తెలుసండి. ఏంటో అనుకుంటున్నారు. నా కొడుకు కూడా చెప్పాడు, అమ్మా నువ్వు వందనంగా తల్లి పాత్రలో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, అంతేగాని చిల్లరో చేయొద్దు అని చెబుతున్నాడండి. ఇవాళ నాకు ఎంత సిగ్గు అనిపించిందో అనండి. కొట్టుకున్నట్టు యూస్ వస్తాయని మీద పడిపోయాడండి పందిలేగా. నేను చేయగలిపేశాను, తీసేశారండి వీడియో ఆతలోటి, చూసారా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరైనా సరే. మంచిగా ఉంటే మంచిగా ఉంటా, లేదు అంటే మీ బతుకులు మీరు బతకండి, నా బతుకులు నేను బతుకు. మిమ్మల్ని ఎప్పుడు నేను ఆశించను, నీతోటే వీడియోలు తీయాలి, నీతో నేను ఎప్పుడు ఎవరిని అడగనండి. అవసరం నాది, మీది. నా పక్కన నుంచి తీసుకుంటే వస్తాయని మీరు, అంతేగాని చిల్లరగా మాత్రం నేను చేయనండి కాడి నుంచి కూడా, తెలుసండి. నేను 2 సంవత్సరాల నుంచి మంచిగా అంటే నన్ను అల్లరి చేసేస్తున్నారు నాలుగు పక్కల కూడా, లేని చెప్పేటు, తెలుసండి. హాయ్ అండి, బాయ్ అండి. నా బాధ అంతా వాళ్ళు చెప్పుకున్నాను. ఎవ్వరు కూడా నా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను, బయటే మాట్లాడుకుందాం, ఫోన్లో మాట్లాడుకుందాం, అంతేనండి. ఎక్కువ ప్రేమించినా గొడవలు వచ్చేస్తాయండి. అయినా నా ఏజ్ ఎక్కడ మీ ఏజ్ ఎక్కడండి అనకూడదు, కానీ నాది వందనము, ఒక ఫ్యామిలీ టైప్లో ఏజ్ అండి నాది. ఉంటాను వందనంగా. మీకు మళ్ళీ చిల్లరగా తిరిగి చిల్లరగా చేసేసి చిల్లరగా కొట్టేసుకుని అలానే ఎప్పుడు నేను చేయనండి, తెలుసా. సరేనండి, ఇవన్నీ ఎందుకండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. 3 అట్టలు తిన్నానండి. ఓకే, బాయ్ బాయ్. చూసారు కదా నా రూము, చూడండి. స్వాతి నైట్ వస్తాను అంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఎలా కేకని చెప్పి మంచిగా ఉంటే రోజు భోజనం చెప్పినా పర్వాలేదండి. అది పిలవకపోయినా నన్ను నేను పిలుస్తానండి. మా సీతానగరం కూడా తీసుకెళ్తానండి ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు. ఇప్పుడే కాదండి, ఖాళీ ఉన్నప్పుడు. ఈ రూమ్ చూడండి ఎంత అధ్వానంగా ఉంది. ఇలాంటప్పుడు ఎవరినో వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అదిగో కన్నం పెట్టారండి, అక్కడ పందికొక్కలు కన్నం పెట్టారండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.